ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనము చదువుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఆకలి దప్పులు. ఈ ఆకలి దప్పులు మనకు చాలా ఆకలి వేసినప్పుడు ఆకలి తీరడానికి మనం ఏవేవో చిరుతిళ్ళు తింటుంటాము, ఏవో స్నాక్లు అప్పటికప్పుడు ఏవో దొరికినవి మనం తింటుంటాము. కానీ ఆ ఆకలిని ఆ చిరుతిళ్ళు, ఆ స్నాక్లు తీర్చలేవు. ఇది లోతైనటువంటి ఆకలిని ఈ యొక్క వచనము వివరిస్తున్నది. ఇది నిత్యం ఉంటుంది. ఇది పూర్తిగా సంతృప్తి చెందని కోరికగా ఉన్నది. ఇవి ఆకలి దప్పులు. ఆకలి దప్పులు ఎంత నిజమైనవి అంటే తీరాలనే కోరిక కూడా అంతే నిజంగా ఉంటుంది. ఈ ఆకలి దప్పులు ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తిలో సహజంగా ఉన్నట్లే ఆ తీరాలనే కోరిక ఎంతో సహజంగా ఉంటుంది. ఈ ఆకలి దప్పులు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆకలి దప్పులు తీర్చుకోవాలన్నటువంటి కోరిక కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. ఈ ఆకలి దప్పులు వేసినప్పుడు చాలా బాధకు గురి చేస్తాయి. అలానే అది తీరాలనే కోరిక కూడా మనలో ఎంతో బాధను కలిగిస్తుంది. అలానే ఈ ఆకలి దప్పులు తీరినప్పుడు మరి ఎలాంటి సంకేతం ఉంటుంది అంటే ఎంతో మంచి ఆరోగ్యకరమైన సంకేతము ఇస్తుంది. అయితే ఇక్కడ యేసు ప్రభువుల వారు ఎందుకు ఈ మాటలు పలుకుతున్నారు, ఎందుకు ఈ మాటలు ఆయన ప్రస్తావిస్తున్నారు అని మనం చూసినట్లయితే తన కాలం మొదటి శతాబ్దంలో మరి ఆకలి దప్పులు కలిగి ఉండుట, ఒక దినం ఒక వ్యక్తి ఆకలి దప్పులు కలిగి ఉండుట అంటే ఏమిటో నిజంగా తెలిసినటువంటి సంస్కృతి సాంప్రదాయంలో ఉన్న తన ప్రజలకు అవి తెలియజేస్తున్నాడు. ఆ మాటలు అన్నాడు అంటే ఆ మాటలు ఎవరైతే వింటున్నారో తన శిష్యులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వారికి అది అర్థమైపోయేది ఎందుకు ఆ మాటలు అంటున్నాడు అని. ఎందుకంటే మరి ఆ సంస్కృతి సాంప్రదాయంలో ఆకలి దప్పులు అనేవి తెలిసినటువంటి ప్రజలు ఉన్నారు. కానీ ఇక్కడ భౌతిక పరమైనటువంటి ఆకలి దప్పులు కావు, కానీ దేవుని యొక్క రాజ్యం కొరకైనటువంటి ఆకలి దప్పులు, దేవుని నీతి నెరవేర్చబడాలనేటువంటి ఆకలి దప్పులు కలిగి ఉండాలని ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ యొక్క ఆధునిక కాలంలో మరి సంపన్న దేశాలలో మనం చూసినట్లయితే ఆకలి దప్పులు కలిగినటువంటి వారు అంతగా ఉండకపోవచ్చు, కానీ నీతి కొరకు దేవుని కొరకు ఆకలి దప్పులు ఎలా ఉంటాయో కనుక్కునే వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభువుల వారు మరి ఈ మాటలు అంటున్నారు అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నామని మరి ఎలా తెలుస్తుంది? కలిగిన వారు ధన్యులు అంటున్నాడు. కలిగి ఉండుట ఎలా తెలుస్తుంది? నాకు ఆకలి దప్పులు ఉన్నాయి నీతి కొరకు అని ఎలా తెలుసుకోగలను? ఒక వ్యక్తి ఎలా తెలుసుకోగలడు అని చూసినట్లయితే ఒక వ్యక్తికి నిజంగా నీతి నిమిత్తమైనటువంటి ఆకలి దప్పులు ఉన్నట్లయితే ఆ వ్యక్తి నీతి కోసం జీవించాలని ఆయన కోరుకుంటాడు. నీతిబద్ధమైన స్వభావం కలిగి ఉండాలని కోరుకుంటాడు. తన జీవితంలో పవిత్రత కలిగి జీవించాలని, పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. తర్వాత దేవుని యొక్క నీతి కొనసాగాలని ఆ వ్యక్తి కోరుకుంటాడు. ఈ లోకంలో దేవుని నీతి స్థాపన జరగాలని కోరుకుంటాడు. తర్వాత తన యొక్క సొంత చిత్తం కొరకైన ఆకలి దప్పులను ఆయన కలిగి ఉండడు. దేవుని నీతిని స్థాపించబడాలని కోరుకునే వ్యక్తి తన సొంత కోరికలు నీతి స్థాపన జరగాలని కోరుకోడు. తన కోరికలు, తన యొక్క ఇష్టాలు నెరవేర్చబడాలని ఆకలి దప్పులు కలిగి ఉండడు. తన చిత్తం నెరవేరాలని ఆకలి దప్పులు కలిగి ఉండడు. తన అధికారం మాత్రమే సాగాలి, తన యొక్క పంతం మాత్రమే నెరవేర్చబడాలి, తన యొక్క అభిప్రాయాలు మాత్రమే నెరవేర్చబడాలి అనేటువంటి ఆకలి దప్పులు కలిగి ఉండడు. కేవలము దేవుని నీతి స్థాపన, దేవుని నీతి మాత్రమే జరిగించబడాలి అనేటువంటి ఆత్మీయ ఆకలి దప్పులు ఆయన కలిగి ఉంటాడు. మరి ఈ యొక్క వచనంలో యేసు ప్రభువుల వారు కలిగి ఉన్నవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అన్నటువంటి మరి వాగ్దానం కూడా ఇస్తున్నాడు. ఆకలి మరి తీర్చబడుతుంది. దేవుడు ఆ యేసు ప్రభువుల వారు మనకు కావలసినటువంటి మరి ఆహారాన్ని ఇచ్చి, మనం తినగలిగినంత ఆహారాన్ని ఇచ్చి మన ఆత్మలను తృప్తిపరుస్తాడు,
మన భౌతికమైనటువంటి ఆకలిని కూడా ఆయన తృప్తిపరుస్తారు. మరి ఉదయకాల సమయంలో మనము దేని నిమిత్తమై ఆకలి దప్పులు కలిగి ఉన్నాము? మనము మన యొక్క ఆ కోరికలు నెరవేరాలని ఆకలి దప్పులు కలిగి ఉన్నామా? మనము అధికారం కొరకైనటువంటి ఆకలి దప్పులు కలిగి ఉన్నామా? నాయకత్వం కొరకైనటువంటి ఆకలి దప్పులు కలిగి ఉన్నామా? మనం విజయం సాధించాలి, నాకు ఖచ్చితంగా నేనే ముందుండాలి అనేటువంటి ఆకలి దప్పులు కలిగి ఉన్నామా? లేదా అన్నిట్లలో నేనే మరి నా మాటే సాగాలి, నా మాటే నెగ్గాలి, నేనే అన్నిట్లో ముందుండాలి అనేటువంటి చాలా కోరికలు ఉంటాయి. అలాంటి కోరికల నిమిత్తమైనటువంటి ఆకలి దప్పులను మనము కలిగి ఉన్నామా? ఈ లోక సంబంధమైనటువంటి సౌలభ్యాలు, సౌకర్యాలు, విందులు, వినోదాలు, శరీరాశలు, ఈ లోక సంబంధమైనటువంటి మరి విషయాలపైన మనం ఆకలి దప్పులు కలిగి ఉన్నామా? వాటి విషయమై కలిగి ఉంటే గనుక మనము సరిచేసుకుందాము. దేవుని నీతి స్థాపన జరగాలి, దేవుని కొరకు మనం నీతిగా జీవించాలి, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క రాజ్య స్థాపన ఇక్కడ నెరవేర్చబడాలి అనేటువంటి ఆకలి దప్పులను మనం కలిగి ఉండాలి. ఖచ్చితంగా దేవుడు మరి భౌతికమైన ఆకలితో పాటు ఆత్మీయమైనటువంటి ఆకలిని మనకు తీర్చగలడు. మన హృదయాలను ఆయన సంతృప్తి పరచగలడు. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీతి నిమిత్తమై మరి ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని మీరు తెలియజేసి ఉన్న మాటల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా జీవితాలలో మేము ఎలాంటి లోక సంబంధమైన ఆశల నిమిత్తమైన ఆకలి దప్పులు కలిగి జీవించకుండా ప్రభువా, నీ నిమిత్తమై మరి నీతి స్థాపన నెరవేర్చబడాలనే అలాంటి ఆకలి దప్పులు మేము కలిగి ఉండటకు నీ కృపను దయచేయమని, నీ నీతి స్థాపన జరగాలనే కోరికను నేను కలిగి ఉండటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.